మాయా అరణ్యంలోని అమృత ఖడ్గం. ఒక అద్భుతమైన రాజ్యంలో అర్జున్ అనే ధైర్యశాలి యువకుడు నివసించేవాడు. అతని హృదయం ఎల్లప్పుడూ సత్యం మరియు ధైర్యం కోసం తపించేది. ఒకరోజు ఒక వృద్ధ ఋషి అతనికి ప్రత్యక్షమై మాయా అరణ్యంలో తోడుగా దాగి ఉన్న అమృత ఖడ్గాన్ని నీవు తీసుకోగలిగితే నీ రాజ్యానికి శాశ్వత శాంతి మరియు అపార సంపదలు లభిస్తాయని తెలియజేశాడు. అర్జున్ పవిత్రమైన కర్తవ్యాన్ని స్వీకరించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. మాయా అరణ్యంలో ప్రవేశించగానే గాలి కూడా పవిత్ర స్వరాలలా వినిపించింది. మాట్లాడే జంతువులు అతనిని పరీక్షించాయి. మంత్రశక్తులతో నిండిన వృక్షాలు మార్గాన్ని మార్చేందుకు ప్రయత్నించాయి. ఆకాశంలో అగ్నివర్ణన డ్రాగన్లు గర్జిస్తూ వివరించాయి. అయినప్పటికీ అర్జున్ భయపడకుండా ముందుకు సాగాడు. ఆ సమయంలో ఒక చిన్న బంగారు పక్షి అతని భుజంపై వాలి తన ప్రకాశవంతమైన రెక్కలతో సరైన మార్గాన్ని